హాయ్ ఫ్రెండ్స్, నాగుల చవితి శుభాకాంక్షలండి. నాగుల చవితి కొంతమంది ఇంట్లోనే కొలుస్తారు నాగన్నని. అలాగే కొంతమంది పుట్టకెళ్ళి పాలు, అలాగే చనివిడి, చిమిలి అవి చేసి నాగేంద్రుని కొలుస్తారండి. ఈ మధ్య మా ఇంటి దగ్గరికి ఇలాగా గేటు దగ్గరకే చిన్న పాము వచ్చింది. అంటే ఈ మధ్య వానలు అవి పడుతున్నాయి కదా! అలాగా పాము వచ్చింది. మేము మరి దేవుడు అనుగ్రహం అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడు పావుని దేవుడిలాగే కదా కొలుస్తాం. నాగుల చవితి పేరే అది కదా! పొట్ట దగ్గరికెళ్ళి పాలు పోయడం, అలాగే కొంతమంది గుడ్లవి కూడా వేస్తారు. మేమైతే బ్రాహ్మణండి. అందువల్ల నేనైతే మా అత్తగారు పుట్టకెళ్ళే పాలు పోసేవారు. ఆవిడైతే తడి బట్టతోనే పుట్ట దగ్గరికెళ్ళి పాలది పోసేవారండి. కొంచెం దగ్గరగా ఇల్లు చూసుకుని, లేదా ఆటో కట్టించుకుని వెళ్ళి అలాగా. నేనైతే ఇలాగా మెయిన్ ఏంటంటే చనివిడి, చిమిలి. చనివిడి ఇదివరకు నా ఛానల్‌లో పోస్ట్ చేశానండి ఎలా చేయాలో. ఫుల్ వీడియో కిందన డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. తప్పకుండా ట్రై చేయండి. అంటే కార్తీక పున్నం వస్తుంది కదండీ! అప్పుడు కూడా ఈ చనివిడి చేసుకుంటారు. అందుకని వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఫుల్ వీడియో చేశాను చూడండి. అలాగే మీరైతే నాగుల చవితి ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే చెప్పాను కదా! ఈ చనివిడి, చిమిలి, అలాగే పాలు పట్టుకెళ్ళి మనం పుట్టల్లో పోస్తామండి. అంటే పసుపు, కుంకుమ, అలాగే ముగ్గులేసి అక్కడ దీపాలవి పెట్టి నాగేంద్రుడిని కొలుస్తాము. అలాగే చెప్పాను కదా! కొంతమంది ఇంట్లోనే నాగేంద్రుడిని కొలుస్తారండి. అంటే మా మదర్ వాళ్ళు ఇంట్లోనే చేస్తారు. మా అత్తగారైతే బయట పుట్ట దగ్గరికెళ్ళి చేస్తారు. దానికి చూడండి అలాగా చనివిడి, చెప్పాను కదా చిమిలి. ఆ చిమిలికి కూడా చాలా ఈజీ అండి. పచ్చి నువ్వులే కొద్దిగా బెల్లం వేసి మిక్సీలో తిప్పితే కనుక అలా చిమిలుండలు అవుతాయి. అలాగే చనివిడి అయితే కొంచెం ప్రాసెస్ ఉంది. అందుకే పెద్ద వీడియో చేసి పెట్టి ఉన్నానండి. అది నా ఛానల్‌లో తప్పకుండా చూడండి. పున్నానికి చనివిడి ప్రసాదంగా చేసుకుంటాం కదా! చనివిడి ఎలా చేయాలో ఉపయోగపడుతుంది. అలాగే మనం దేవుడి దగ్గరికి వచ్చేపాటికి చెప్పాను కదా! మనం దేవుడు ఇంట్లో నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలా చేసుకుని చేసిన చనివిడి, అలాగే చిమిలి, పాలు నైవేద్యం పెట్టిన తర్వాత మనం పుట్టదేరికి కూడా ఆ పాలు, అలాగే ఆ చనివిడి, ఆ చిమిలి తీసుకెళ్ళి సేమ్ పుట్టదేర కూడా అలాగే వేస్తామండి. అంటే పుట్టదేర కొద్దిగా ముగ్గు వేసుకుని, అలాగే మనం తీసుకెళ్ళిన దీపారాధన చేసిన తర్వాత ఊదెత్తులు వెలిగించిన తర్వాత మనం నైవేద్యం అక్కడ కూడా పెట్టుకుని మనం ఆ నైవేద్యం తెచ్చి ఇంట్లో ఎవరైతే ఉంటామో అందరం కూడా ఆ నైవేద్యం తీసుకుంటే చాలా మంచిదండి. ఆ చెమిలి, అలాగే ఆ చనివిడి ఇంట్లో అందరికీ కూడా అది ప్రసాదం కింద పెడితే బాగుంటుంది. అలాగే మనం ఏంటంటే పాలు కూడా పోస్తారండి పుట్టలో. అలా పాలు పోసిన తర్వాత చెప్పాను కదా మనం అగరబత్తీలు అవి వెలిగించిన తర్వాత నేను వెళ్ళిన దగ్గర అంటే ఆ ఎదురుగుండా గుడి కూడా ఉందండి, నాగమ్మ గుడి. అందులోనే నాగదేవత ఉన్నది. ఆ గుడికి ఎదురుగుండానే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కిందే ఈ పుట్ట ఉందండి. అంటే అలా కలిసి వచ్చింది. సేమ్ అమ్మవారు, అలాగే మనకేంటంటే ఈ పుట్ట రెండు కూడా అలాగా చెప్పాను కదా ఇంట్లోనే పాము ఈ మధ్య వచ్చిందని. అంటే మనం ఎప్పుడూ కూడా దైవంలాగా భావిస్తాం కదా పావుని. మనం అలాగే నేను బయటకు వెళ్ళిపోయేదాకా ఊరుకున్నానండి. అది బయటకు వెళ్ళిపోయిన తర్వాత దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకున్నాక ఎక్కడ అవి నివసిస్తాయో అక్కడికే వెళ్ళిపోతాయి కదా! మనకెంత భయం ఉంటుందో వాటికి అదే భయం ఉంటుంది, ప్రాణభయం. అలాగే అవి వెళ్ళిపోయిన తర్వాత దండం పెట్టుకున్నాను. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుని ఇంట్లో కూడా ఇలా దీపారాధన చేశానండి. మీరైతే నాగుల చవితి ఎలా చేశారో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.